హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చూస్తూనే ఈ వారం కూడా ఆల్మోస్ట్ క్లోజింగ్లోకి వచ్చేసాము. కెనడియన్ వీక్కి లాస్ట్ ఎపిసోడ్లో కూడా వచ్చేసామన్నమాట. ఈరోజు కూడా చక్కగా ఒక 2 డిషెస్ని మీకోసం పరిచయం చేయడానికి, మీకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అన్నీ ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ కూడా పెట్టుకొని రెడీ అయిపోయాను. ఓ చక్కటి సూప్ తయారు చేద్దాము ఓంప్రదంగా అనుకుంటున్నాను ఫస్ట్ డిష్ కింద. ఎనీవే, మనం చేసుకోబోతున్న ఆ సూప్ పేరు కెనడియన్ స్టైల్లో మనం చేసుకోబోతోంది లెంటల్ అండ్ వెజిటబుల్ సూప్. ఈ లెంటల్ అండ్ వెజిటబుల్ సూప్లో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే చూస్తున్నామో, లెంటల్స్ కావాలి, అది కూడా స్ప్రోటెడ్ అనమాట, అంటే మొలకలు అంటాం మనం. మొలకెత్తిన ఈ ధాన్యాలు వాడుతున్నాము. దాంతోపాటుగానే గ్రీన్ పీస్ కొద్దిగా వాడుతున్నాము. అలాగే ఇక్కడ చూసినట్లయితే కొద్దిగా పాస్తా లాంటిది వాడుతున్నాం అనమాట, మైక్రోని పాస్తా. ఇది కూడా ఆల్రెడీ బ్లాంచ్ చేసి పెట్టుకున్నాను. బ్లాంచ్ అంటే తెలుసు కదా, కొద్దిగా అంత ఉడకబెట్టి పెట్టుకుంటాం ఈ విధంగా. సో అది ఆల్రెడీ అలా పెట్టుకున్నాను. కాస్తంత కీరా వాడుతున్నాము, అలాగే పంప్కిన్ అంటే గుమ్మడికాయ కొద్దిగా వాడుతున్నాం, టొమాటో, అలాగే ఇక్కడ నిమ్మకాయ ఒకటి, కొద్దిగంత వెజిటబుల్ స్టాక్ యూస్ చేస్తున్నాము, అలాగే ఒక ఉల్లిపాయ, జింజర్, సినమన్ అంటే దాల్చిన చెక్క, క్యూమిన్ అంటే జీలకర్ర, ఇవి కూడా వాడుతున్నాం. దాంతోపాటుగా అవసరానికి తగ్గట్టుగా సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యూస్ చేస్తాం. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చక్కటి సూప్ ఇది. ఇవన్నీ కూడా మళ్ళీ వేరే ప్రాసెస్ ఏం లేదు, నీట్గా కట్ చేసుకోవడము, ప్యాన్లో వేసుకొని రెడీ చేసుకోవడమే. సాస్ పాట్ లాంటిది ఏదైనా కనుక ఉన్నట్లయితే చక్కగా చేసుకోవచ్చు వీటిని. బట్ ఎనీవే, నేను నీట్గా కనిపించాలనే ఉద్దేశంతో ఈ ప్యానే యూస్ చేస్తున్నాను. చక్కగా ఫాలో అయిపోతున్నాండి. ముందుగా కటింగ్స్ మీదకి వెళ్ళిపోదాం. అమెరికన్స్ పక్కనే ఉన్నప్పటికీ కూడా అన్లైక్ అమెరికన్స్ ఏంటంటే ఎక్కువ బ్రెడ్ ఐటమ్స్ ఇట్లాంటివి తింటూ ఉంటారు, ఫుల్ ప్రాసెస్డ్ మిల్క్ ఫుడ్ తింటూ ఉంటారు. బట్ కెనడియన్స్కి వచ్చేసరికి ఎక్కువ స్నాకీ ఐటమ్స్, సాలడ్స్ ఇట్లాంటివి తింటూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళు. బేసిక్గా కెనడియన్స్కి ఏది ఒక స్టైల్ అంటూ లేకపోయినప్పటికీ వాళ్ళు చాలా కల్చర్స్ని, అంటే ఫుడ్లో పర్టికులర్గా అలా చాలా కల్చర్స్ని అడాప్ట్ చేసుకుని ఉంటారు. మనం ఇదివరకు ఒక ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం అన్నమాట. యూరోపియన్, ఈస్ట్ ఇండియన్ కల్చర్, అలాగే ఇంగ్లీష్ కల్చర్, ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. సో అలా ఉన్నప్పటికీ ఎక్కువ వరకు వాళ్ళు తినేది మాత్రం స్నాకీ ఐటమ్స్ తింటూ ఉంటారు, డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువ తింటూ ఉంటారు. అలాంటివన్నింటినీ కూడా వాళ్ళు ఇన్కార్పొరేట్ చేస్తారనమాట. ముక్కలు కట్ చేసుకోవడం ఒక్కటే తరువాయి. ముక్కలు కట్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఈజీగా అయిపోతాయి. కాబట్టి ఏం జరుగుతుంది, ఎంతసేపు పడుతుంది ఏంటి వంట అని మీరు కంగారేం పడకండి. ఫస్ట్ కాసేపు కట్ చేసుకునేంతసేపు మాత్రమే పని కాస్త ఎక్కువగా కనిపిస్తుంది, అంతే. కీరా కట్ చేసుకో. కీరా యాజ్ యూజువల్ పీల్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. దాంతోపాటుగానే సీడ్స్ కూడా రిమూవ్ చేసేస్తున్నాను. క్యూబ్స్ లాగా కట్ చేసుకొని చేసుకుంటాం. ఫైనల్లీ మిగతా ఏవి కట్ చేసే పని లేదు కాబట్టి మిగిలిన ప్రాసెస్లో కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. సింగిల్ డిష్లో అయిపోతుందండి. అసలు మనం మార్చాల్సిన అవసరం లేదు. ఈ పని ఆ పని ఏం లేకుండా కట్ చేసి పెట్టుకోవడమే తరువాయి పనంతా చక్కా అయిపోతుంది. ఇంకేంటి, ఆనియన్, జింజర్ కట్ చేసుకోవాలి. టొమాటో కూడా చేయాలి, బట్ ఇప్పుడే కాదు కాబట్టి ఇవి వేగేలోపు వాటిని కట్ చేసుకుంటాను. దీని సైజు కూడా ఇంచుమించుగా మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ సైజుకి మ్యాచ్ అయ్యేలాగా కట్ చేసుకున్నాను నేను.
మరి కరిగిపోయేలాగా వేయించేయం కాబట్టి వీటిని అలాగే సరిపోతుంది. అండ్ జింజర్, చక్కగా వచ్చింది ఇది కూడా. నౌ స్టవ్ వెలిగించి ప్యాన్ వేడి చేసుకుందాం. ఓకే, కొద్దిగా వేడైన తర్వాత వీటన్నింటిని ఒకదాన్ని ఒకటి వేసుకుంటూ సూప్ ప్రాసెస్ కంటిన్యూ చేసేయచ్చు అనమాట. దీన్ని విరిచిపెట్టుకుంటున్నా ఇలాగా. సో ఇలాగే ఉన్నాయి. 9 ఉంది, మొత్తం అన్నీ రెడీగా ఉన్నాయి. అవ్వలేదు, ఈలోపు టొమాటో కట్ చేసి రెడీ. ఇప్పుడు ఆయిల్, ఆయిల్ తర్వాత కాస్త జింజర్ వేస్తున్నాను. జింజర్ వేగిన తర్వాత 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమేనమాట. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ వేసుకుంటాను. టొమాటో కొద్దిగా ఆలస్యంగానే వేసుకుంటాను, ఎందుకంటే ఇది మెత్తబడాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మెత్తగానే ఉంటుంది కాబట్టి సరిపోతుంది. కొద్దిగా ఆయిల్, ఆ విధంగా ఉల్లిపాయలు వేగిన తర్వాత పంకిన్ అంటే గుమ్మడికాయ వేసుకున్నాను. ఇవి మర్చిపోయాను, చెక్క, సినమన్, దాంతోపాటుగానే క్యూమిన్ అంటే జీలకర్ర 2 వేసుకున్నాను అనమాట. ఇవి గుమ్మడికాయ ముక్కలు వేయక ముందే వేసుకున్నా ఇంకా బాగుంటుంది, ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవుతాయి కాబట్టి. బట్ నో ప్రాబ్లం, ఇప్పుడైనా కూడా. ఓకే, నౌ కీరా ముక్కలు వేసుకున్నా. కాసేపు వేగనిచ్చి మిగిలినవన్నీ కూడా వేసుకొని ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. కాస్త వేగిన తర్వాత స్ప్రౌట్స్, లెంటల్స్ ఇవి వేసుకుంటాం. ఇది కూడా కొద్దిగా కలిగిపెట్టి కాస్తంత వేడైన తర్వాత ఆల్రెడీ టెక్స్చర్ వచ్చేసింది కదా, మొత్తం ఆయిల్ అంతా కలిసి. ఇప్పుడు టొమాటో అండ్ గ్రీన్ పీస్ యాడ్ చేసుకుంటాం. ఇవి ఆల్రెడీ కుక్ అయ్యాయి కాబట్టి వీటిని కూడా వేసేసుకోవచ్చు, కొద్దిగా తక్కువ కుక్ అయితే. ఆల్రెడీ నేను బాగానే కుక్ చేసేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఇప్పుడే వేయక్కర్లేదు, లాస్ట్లో మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ విషయాన్ని గమనించండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత మగ్గడానికి బాగుంటుంది, మూత పెడుతున్నాను. కొద్దిగా మగ్గిన తర్వాత స్టాక్ కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. కొద్దిగా మగ్గనిద్దాం. చాలా చక్కగా ఉన్నాయి, ఇలాగే సాలడ్ లాగా కూడా తినేయచ్చు అనిపిస్తుంది, అంతా చాలా బాగున్నాయి. లెంటిల్స్ అన్నీ కూడా ఇంకా ఉప్పు కారం పడకుండా కూడా టేస్ట్ తెలుస్తుంది. సీజనింగ్ బాగానే పడాలి. రీజన్ ఏంటంటే ఇంతవరకు మనం ఎక్కడ కారం అనేది తగిలించలేదు, బాగా ఎక్కువగా పడాల్సి వస్తుంది. రైట్, సాల్ట్,
అసలు ఏం లేవు ఫ్లేవర్స్ పెద్దగా, అయినా కూడా ఎంత మంచి ఫ్రేగ్రెంట్గా ఉంది తెలుసా. అసలు చక్కటి జీలకర్ర పడ్డది, కొద్దిగంత చెక్క, దానికి సంబంధించిన ఆ సువాసనలే చాలా బాగున్నాయి. చూడ్డానికి కలర్ఫుల్గా కూడా ఉంది. దండిల్ అక్కడ వరకు బాగుంది కదా. నౌ అసలు ఇంగ్రీడియంట్ వెజిటబుల్ స్టాక్. దీన్ని పెట్టేసి మూత పెట్టేస్తాను. నీట్గా ఉడికిన తర్వాత ఫైనల్గా పాస్తా ఇంకా లెమన్ జ్యూస్ వేసుకొని దించేసుకోవడమే అనమాట. లెట్ ఇట్ కుక్ ఫర్ సమ్ టైమ్. సూప్ రెడీ అయింది. వెజిటబుల్స్ అయితే బాగా ఎక్కువే అయ్యాయి. హ్యాపీగా ఎప్పుడైనా ఆకలిగా ఉన్నప్పుడు కూడా కూర్చొని ప్రశాంతంగా తినేయచ్చు అనమాట. దీన్నే మెయిన్ కోర్స్ అన్నట్టుగా ప్లాన్ చేసుకొని ఫుల్ ఫుడ్ కింద కూడా తినేయచ్చు. చాలా చక్కగా ఉంది. ఎనీవే ఫైనలీ ప్లాన్ చేసుకున్న పాస్తా అండ్ మన రెడీ అయిపోయింది కదా. దీన్ని డిష్ అవుట్ చేసుకొని మీకు ప్రజెంటేషన్లో చూపిస్తాను. వెజిటబుల్స్ అయితే బాగా ఎక్కువ పడ్డాయి. దానివల్ల ఏంటంటే మొత్తం దాంట్లో సూప్లోకి బాగా ఇంకిందనమాట ఫ్లేవర్ అంతా కూడా. ఎనీవే తింటూ ఉంటే మీతో మాట్లాడలేను కాబట్టి నేను కొద్దిగా సూప్ ట్రై చేస్తాను, టేస్ట్ చేస్తా. చాలా బాగుందండి. ఎమ్మి ఎమ్మి. ఎనీవే ఇంకా టైం ఉంది, నేను తింటూ ఉంటాను. అలాగే నెక్స్ట్ డిష్ ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ చేసుకుంటాను. చక్కటి డిష్ చేసుకున్నాం. తర్వాత డిష్ కోసం నేను రెడీ అయిపోయాను. ఈ వారం మొత్తంలో ఆఖరి డిష్ కూడా అని చెప్పుకోవాలి. ఎనీవే వీళ్ళు ఇప్పటివరకే చెప్పాం కదా, కెనడాకి సంబంధించిన డిషెస్ అన్నీ కూడా ఫ్యూజన్లా ఉంటాయి. వాళ్ళవి వీళ్ళవి ఇంకొకరివి అందరివి కలగలుపుకొని వాళ్ళు ఓన్ చేసుకుని తయారు చేసుకుంటూ ఉంటారని. అదేవిధంగానే ఒక రకమైన ఇటాలియన్ స్టైల్ ఫుడ్ ఒకదాన్ని వాళ్ళు కూడా యూస్ చేస్తూ ఉంటారు కెనడాలో. అలాంటి దాన్ని ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం. ఇటాలియన్ అనేసరికి గుర్తొచ్చేసి ఉంటుంది కదా. ఎస్ కరెక్టే. మనం చేసుకోబోతోంది పాస్తా వెరైటీ. మనం ఇప్పుడు చేసుకోబోతున్న డిష్ పేరు లెంటిల్ పాస్తా. ఈ లెంటిల్ పాస్తాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే ఆబ్వియస్లీ పాస్తా కావాలి. దీన్ని ఆల్రెడీ నేను బ్లాంచ్ చేసి పెట్టుకున్నాను. బ్లాంచ్ అంటే తెలుసు కదండి, ఈ విధంగా అల్దెంతే స్టైల్ అంటారు. ఇట్లా పంటి కింద కొరికినప్పుడు ఆ కొరుకుడు పల్లేలాగా ఉండాలంటారనమాట. సో దాన్ని పెట్టుకున్నాం. అలాగే ఆనియన్ ఒకటి, టొమాటో 2 సరిపోవు, ఇంకో 2 ఆల్రెడీ పెట్టుకున్నాను. ఇది మిక్సీ చేసుకొని ప్యూరేలాగా వాడుకుంటాం మనం టొమాటో. దాంతోపాటుగానే గార్లిక్ ఇంకా లెంటిల్స్ ఉన్నాయి. దీంతో పాటుగానే అవసరానికి తగ్గట్లుగా మనకు సాల్ట్ ఇంకా పెప్పర్ కూడా యూజ్ చేసుకుంటాం. ఆయిల్ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో వంట మొదలెట్టేద్దామా? హ్యాపీగా మొదలెట్టేద్దాం. అన్నింటికంటే ముఖ్యంగా గార్లిక్ ఇంకా ఆనియన్ చాప్ చేసుకుందాం. కెనడియన్ ఫుడ్ చూస్తూనే అసలు వారం మొత్తం గడిచిపోయింది కదా. చక్కటి డిషెస్ అన్నీ చేసుకున్నాము. చాలా వరకు వెజ్లో ట్రై చేసాం ఈసారి మనం వెరైటీగా. చాలామంది వెజిటేరియన్స్ కూడా, నాన్ వెజ్జే ఉంటుంది ఇంటర్నేషనల్ కుజిన్ అనేసరికి, వెజ్లో ఏముండవా అన్నట్లుగా నన్ను కూడా చాలామంది అడిగేవాళ్ళు అనమాట. సో ఆ స్థాయిలో చూసుకున్నట్లయితే చక్కగా వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా మనం బాగా ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ రెండోది ఏంటంటే మనం చేసుకున్న చాలా డిషెస్లో నాన్ వెజ్ని కూడా ఇన్కార్పొరేట్ చేసే విధంగా ఉన్నాయన్నమాట. ఈ వీక్ మొత్తంలో కెనడాలో చేసినవి, కెనడియన్ స్టైల్లో చేసిన డిషెస్ అన్నింటిలో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం లెంటల్తో చేస్తున్నాము. సేమ్ రెసిపీ, దీంట్లో ఏం మార్పు లేకుండా లెంటల్స్ ఎప్పుడైతే వేస్తున్నామో అదే ప్లేస్లో క్యూబ్స్గా కట్ చేసుకున్న చికెన్ కనుక ఉండి వేసుకున్నట్లయితే ఇది చికెన్ పాస్తా కూడా అయిపోతుంది, చక్కగా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ట్రై చేయాలనుకున్నట్లయితే ట్రై చేయొచ్చు. ఉల్లిపాయ చేసేలోపు పెనం పెట్టేసుకుంటే there you go.
కొత్తగా ఏదో ట్రై చేద్దాం అనుకుంటుంటాం, ఇలా అవుతూ ఉంటుంది. బట్ ఎనీవే రెడీ అయిపోయింది. టొమాటో నేను ఏం చేస్తానంటే సింపుల్గా అలాగే 2 టొమాటోస్ తీసుకొని ప్యూరే చేసుకొని వచ్చేస్తాను మిక్సీలో వేసి. రెడీ టు కుక్. పెనం కూడా వేడైపోయింది లోపు. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ప్యూరే కూడా ఉంది కాబట్టి, టొమాటో ప్యూరీ దానికి కూడా సరిపోయే విధంగా వస్తుంది అన్నమాట. ఫస్ట్ గార్లిక్ కొద్దిగా ఎక్కువే పడింది, ఎందుకంటే పాస్తా కూడా పడుతుంది కాబట్టి. ఫ్లేవర్, మెయిన్ ఫ్లేవరింగ్ ఎలిమెంట్ అయితే గార్లిక్ మాత్రమే ఉంది. సో ఆ గార్లికే డామినేట్ చేస్తూ ఉంటుంది అనమాట. మీకు కనుక కొద్దిగా తక్కువ కావాలనిపిస్తే గార్లిక్ తక్కువ కూడా వాడుకోవచ్చు. ఓకే, విల్ గో విత్ ఆనియన్. కొద్దిగా అంత ఆనియన్స్ మిక్స్ చేసుకొని ట్రాన్స్లూసెంట్ కలర్, మనకు తెలిసిన విషయమే కదా, ఆ విధంగా ఆ రేకులన్నీ విడిపోయి ఆ విధంగా కుక్ అయ్యేసరికి పద్ధతి రెడీగా అయిపోతుంది. దెన్ విల్ గో విత్ ప్యూరే. ప్యూరేలో ఏం లేదు, ఓన్లీ టొమాటోని మిక్సీ పట్టుకొచ్చుకున్నాం అంతే అనమాట. సో ఇందులో బేసిక్గా ఏమవుతుందంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా టొమాటోలో, ఆ ఆయిల్లో అంతా కూడా చిటపట్లాడుకుంటూ ఆ విధంగా వేగిపోతూ ఉంటుంది. మొత్తం వేగిపోయిన తర్వాత ఈ తడిగా ఈ జిగురుగా ఏవైతే ఉంటుందో ఇదంతా కూడా వెళ్ళిపోయి నూనె బయట రావడం మొదలవుతుంది. అంతవరకు కుక్ అవ్వాలన్నమాట. అదాన్ని మనం టొమాటో సాస్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ పాస్తాకి సంబంధించి మనం ఏదైనా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మెయిన్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని సాస్ అంటారనమాట. అందుకనే వైట్ సాస్ అంటారు, టొమాటో సాస్ అంటారు పాస్తాలు ఉండేటప్పుడు, వాటన్నిటికీ సరిపోయే విధంగా. సో లెట్ ఇట్ కుక్ ఫర్ సమ్ టైమ్. ఆయిల్ అంతా బయట వచ్చేంత వరకు అలా వదిలేద్దాం. చూస్తున్నారా, నీట్గా ఆ ఆయిల్ వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేసి అతుక్కోకుండా జిగురు లేకుండా తయారైందనమాట. సో ఇప్పుడు ప్రాపర్గా ఉంది. ఈ టైంలో స్ప్రౌట్స్ ఆర్ లెంటల్ స్ప్రౌట్స్ అనమాట, 2 వేసేసి అవి కలిపిన ఇంగ్రీడియంట్ వేసేసుకొని ఇవి కుక్ అయ్యేంతసేపు కాసేపు వదిలేయాల్సి వస్తుంది. ఇవి బాగా టైమే పడుతుంది లెంటల్స్కి సంబంధించి కుక్ అవ్వడానికి, ఎందుకంటే అవన్నీ కూడా హార్డ్ వెజిటేబుల్స్ కాబట్టి కాస్త టైం పడుతుంది. సో దీన్ని కాసేపు అలా వదిలేద్దాం. లెంటల్స్ కూడా నీట్గా కుక్ అయిపోయాయి. అవసరం అనిపిస్తే ఈ టైంలో ఎప్పుడైనా సరే కాస్తంత వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, ఎందుకంటే టొమాటో కలిపినప్పుడు మొత్తం అంతా డ్రై అయిపోయింది కదా వాటర్ అంతా కూడా. సో ఆ ఉడకదు లెంటల్ అనుకున్నప్పుడు, ఆ లెంటల్స్ ఉడకవు అనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని కూడా ఉడికించుకోవచ్చు అనమాట. అండ్ ఫైనలీ పాస్తా వేసేసాను. కొద్దిగా కలుపుకొని తర్వాత దీనికి సీజనింగ్ కూడా చేసేసుకుందాం. సీజనింగ్ అంటే ఏం లేదు, పెప్పర్ ఇంకా సాల్ట్ వేసుకుంటున్నాం అనమాట. ఆ తర్వాత పార్స్లీ కూడా కొద్దిగా చాప్ చేసుకొని ఫైన్గా వేసుకోవచ్చు, లేకపోతే నేను జస్ట్ క్లైమాక్స్లో డిష్ అవుట్ చేసుకున్న తర్వాత గార్నిష్లో మాత్రమే పైనుంచి చల్లుదాం అనుకుంటున్నాను. అక్కడి వరకు సరిపోతుంది, నాకు ఈ ఫ్లేవరే సరిపోతుంది అనిపిస్తుంది కాబట్టి. చండీ ఇక్కడి వరకు అయిపోయింది. ఫైనలీ పెప్పర్ ఇంకా సాల్ట్ వేసుకున్నాం. బాగా కారం ప్రియులు ఉన్నారనుకోండి, ప్యూరే చేసుకున్నాం కదా టొమాటో ప్యూరే, ఆ టైంలో పండు మిరపకాయలు కూడా ఒక 2 ఉంటే యాడ్ చేసుకోండి. కొద్దిగా మన ఫ్లేవర్స్ వచ్చేస్తాయి, బట్ స్టిల్ ఓకే, బాగుంటుంది. అయిపోయింది. డిష్ అవుట్ చేసుకొని ఫైనల్లో ప్రెజెంటేషన్ ఎలా ఉందో చూద్దాం.
యమ్మీ. పర్ఫెక్ట్గా ఉంది. హెల్తీ టేస్టీ డైట్ రెసిపీ. హెల్తీ టేస్టీ డైట్ రెసిపీ అనమాట. చాలా చక్కగా ఉంది. పాస్తా గురించి అనేసరికి మరి కొద్దిగా డైట్ కాన్షియస్ వాళ్ళు కాదులే అనుకుంటారేమో కానీ బట్ లెంటల్స్ చాలా హెల్తీగా ఉన్నాయి. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా నీట్గా సింపుల్గా చేసుకున్నాం. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఒక్క నిమ్మకాయ బద్దుండి పిండుకోగలిగినా కూడా మన ప్యాలెట్స్ని సాటిస్ఫై చేస్తూ ఉంటుంది అనమాట. బట్ యాజ్ ఇట్ ఈస్ కూడా చాలా బాగుంది. ఎనీవే చక్కటి డిషెస్ అన్నీ కూడా చేసుకున్నాం కదా కెనడియన్ స్టైల్లో. ఇక్కడితోటి కెనడియన్ స్టైల్ కుజీన్ నుంచి బయటకు వచ్చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో అద్భుతమైన రెసిపీతోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.